భగవద్గీత 9వ అధ్యాయం. రాజవిద్య రాజగుహ్య యోగం. ఇది ఒక రహస్య యోగం. విద్యలోకెల్లా రాజైనది, రహస్యంలోనూ రాజైనదే. ప్రతి శ్లోకము ఒక ఆణిముత్యమే. ఎల్ఐసి తన క్యాప్షన్లో యోగక్షేమం వహామ్యహం అని ఉంచుకుంది చూసారా? అది ఈ అధ్యాయం నుండే తీసుకున్నారు. మన ఆలోచనలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో మన ఆధ్యాత్మిక భావజాలం కూడా మన జీవితాలను అదేవిధంగా ప్రభావితం చేస్తుంది. ఆ సంగతే పరమాత్మ ఇక్కడ స్థిరం చేస్తారు. ఆయన నన్నే దేవుడిగా అంగీకరించు అని చెప్పరు. నీవు ఎవరిని దేవుడిగా నమ్ముతావో, మరణం తర్వాత ఎక్కడికి చేరాలనుకుంటున్నావో అక్కడికే చేరతావు. శాశ్వత నిద్ర ముందు ఆలోచనల గురించి, తత్ఫలితాల గురించి మనం 8వ అధ్యాయంలో ఉపోద్ఘాతంలో కూడా విన్నాం కదా. దేవతలను పూజించువారు దేవలోకమును, పితరులను పూజించువారు పితృలోకమును చేరుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత లోకమునికే చేరుదురు. వేలాడే శవాల్ని, కప్పిపెట్టిన శవాల్ని పూజిస్తే వచ్చేది ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుందా? ఇక్కడ మీరు ఆ చివరి సందేశంపై దృష్టి సారించండి. ప్రేతములను పూజించి ఆరాధిస్తే ప్రేతలోకమునకే చేరతారు. దయచేసి శవ పూజలు మాని శివ పూజలు చేయండి. వేలాడే శవాల్ని, పాతిపెట్టిన శవాల్ని పూజించే జనాలు కృష్ణమాయ వలన దాని నుండి బయటికి రాలేక కృష్ణ దూషణ చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ వారిని మరింతగా దానియందే అనగా ఆ యొక్క శవాల మీదే అలాంటి మార్గమునే వెళ్లేలా వారిని మరింత ప్రోత్సహిస్తాడు. కానీ ఈ రహస్యము తెలిసిన వెంటనే వారు కూడా శవ పూజలు మాని కళ్యాణకారుడైన శ్రీకృష్ణుడి వైపు మరలుతారు. కానీ మీరెవ్వరూ మాత్రం శవారాధన వైపు అనగా ప్రేత పూజారుల వెంట కాక శివారాధన వైపు వెళ్ళండి. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, షష్ఠి ఆదివారం, సామాన్య శకం 8/12/2029 గొంతివ్వబడినది. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ నవమోధ్యాయః. రాజవిద్య రాజగుహ్య యోగః. శ్రీ భగవాన్ ఉవాచ. పారాయణానికి ముందు ప్రార్థన మీరు చదువుకుని వచ్చారని అనుకుంటున్నాను. నేను చదివేసి ఇది మొదలు పెడతానండి. శ్రీ భగవాన్ ఉవాచ. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడో గనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీన్ని తెలుసుకుని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడువు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. ఇది రాజవిద్య అండి. అంటే విద్యల్లోనే రాజు అన్నది ఒక ఇది రాజగుహ్యం. అదేవిధంగా ఇది చాలా రహస్యమైంది. ఇంతవరకు వచ్చి మీరు చదివారు అంటే అందుకనే మధ్యలో కరెక్ట్గా 18 అధ్యాయాల్లో ఇది 9వ అధ్యాయం. అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మీరు ఈ అధ్యాయం వరకు వచ్చారంటేనే మీరు ఆల్రెడీ అది ఒక అంటే వీడియో గేమ్లో లెవెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్స్ అన్నీ దాటుకుని వచ్చారు. మీ యొక్క బుద్ధి భావాలు అన్నీ కూడా దేవుడి యందు, కృష్ణ పరమాత్మ యందు నిమగ్నమై ఉండటం వల్ల మీరు ఇంతవరకు రాగలిగారు. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసం లేని పురుషులను పొందజాలరు. అంటే మీరు ఇంతవరకు వచ్చారంటే మీరు ఆయన్ని పొందడానికి అర్హులు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుతూ ఉందురు. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలే పరిపూర్ణమై ఉన్నది. ప్రాణుల నేను నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి, కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితులను కాదు. అవన్నీ నాయందే అంతర్గతాలై ఉన్నాయి. మనం అందరం కూడా ఆయన అంతర్గతాలమే.
అదేవిధంగా అదేవిధంగా దాంట్లో నేను స్థితుడిని కాదు, ఉంటాను కానీ స్థితుడిని కాదు. ఇదే విద్యా రాజగుహ్యం. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన. ఈ ప్రాణులన్నీ నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడము. ఈ భూతములన్నింటినీ సృష్టించినది పోషించినది నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు నేను నాయందే స్థితమై ఉండును. ముందు ఒక స్టేట్మెంట్, ఇప్పుడు ఒక స్టేట్మెంట్. ఆక్సిమోరన్ లాగా అనిపిస్తుంది. దానివల్లే ఇది రాజగుహ్యం కూడా. అంటే రహస్యాల్లోకి వెళ్ళా రహస్యం. ఇది తెలుసుకోగలిగిన వాడు, ఈ యొక్క పజిల్ని ఛేదించిన వాడు ఖచ్చితంగా శ్రీకృష్ణుడి దీంట్లో చేరతాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతం నందు భూతములన్నీ నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాది యందు నేను మరలా వాటిని సృజించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ తమ స్వభావవశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతి ఆశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనాం అసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడవై ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలనే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకు మహేశ్వరుడైన నన్ను లోక కళ్యాణమునికై అవతారములు ఎత్తిన కారణముగా సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. మూఢులు ఇలా ఊహిస్తారని అప్పుడే చెప్పాడు ఆయన. ఓకే. మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం ధృతా. వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. ఎవరైతే ఇలాంటి అజ్ఞానులు ఉంటారో వాళ్ళు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంచనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకును మూల కారణముగాను అవ్యయునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందంతో కీర్తింతురు, నన్ను చేరుటకు ప్రయత్నింతురు, పదే పదే నాకు ప్రణమిల్లుదురు, సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు, అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపముతో ఒప్పడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచూ ఉందరు.
అహం క్రతురహం యజ్ఞ స్వదాహం అహమౌషధం మంత్రోహం అహమే వాద్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియను నేనే. పితాహమస్య జగతో మాతాధాత పితాహమస్య జగతో మాతాధాత పితామహ. వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. ఈ సమస్త జగత్తును ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయ్యను నేనే. తెలుసుకునదగవాడను నేనే, పవిత్రుడును నేనే, ఓంకారమును నేనే, రుక్ సామ యజుర్వేదములను నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. పరమగతి అయిన పరమధామమును, జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికీ నీ స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికీ నీ నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. తస్యామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరలా వదిలేదను. అమృతత్వమును మృత్యువును కూడా నేనే. సత్తును అసత్తును కూడా నేనే. అహం హి త్రైవిద్యామాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. త్రైవిద్యామాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. త్రైవిద్యామాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఋగ్యజుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరస పానము చేయువారును, పాపరహితుల యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందరు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దేవతల దివ్యభోగములను అనుభవింతురు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యలోకం మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఈ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరలా మర్త్యలోకమున ప్రవేశించు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మములను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్యలోకముల మధ్య రాకపోకలను సాగించుచుందరు. అనగా పుణ్యప్రభావము చే స్వర్గమునకు పోదురు, పుణ్యము క్షీణింపగానే మర్త్యలోకమునకు వచ్చేదారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామభావముతో సేవించు వారి యోగక్షేమలను నేనే వహించుచుందను. అప్రాప్త వస్తుప్రాప్తిని యోగము అందురు, ప్రాప్తించిన వస్తురక్షమును క్షేమము అందురు. ఏ అప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంచ విధిపూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడుకున్నవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. ఏలనన సకల యజ్ఞములకు నువ్వు భోక్తను, స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవలోకములకు చేతురు,
పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తుని చే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును. యత్కరోషి యదస్నాసి యజ్ఞుషోహి యజ్ఞుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును. పద్యం అండి, చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చదువుతాను. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములకు చేరుతారు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. అయితే వేలాడే శవాన్ని, పాతి పెట్టిన శవాల్ని పూజించే దర్గాలకి వెళ్తారో వాళ్ళు అటువంటి రూపాలనే పొందుతారు, ఆ లోకాలకే వెళ్తారు. ఆ వెళ్ళే వాళ్ళని మీరు నేను అడ్డుపడ్డం ఎందుకు? మూర్ఖులు వారు. శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకునే వాళ్ళందరూ మూర్ఖులే. వాళ్ళు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళు శవాలని పూజిస్తే శవాలకే వెళ్తారు, ఆ భూత ప్రేతాల లాగానే తయారవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దర్గాలు అవనివ్వండి, ఇవ్వనివ్వండి, వాటిని పూజించడం వాళ్ళ ఓన్ మతం ద్వారా కూడానే మన అది రాంగే. ఆ దర్గాలకి మనం వెళ్ళడం ఏంటండి? హిందువులైన వాడు ఎవరు కూడాని దర్గాలకు వెళ్ళకూడదు. మీరు కనుక ఆ శవాలని పాతిపెట్టిన ఏవైతే శవాలు ఉన్నాయో ఆ పాతిపెట్టిన శవాలను దేవుళ్ళు అని భావిస్తే మీరు ఆ భూత ప్రేత లోకాలకే వెళ్తారు. అది మనకు అవసరమా? అది అజ్మేర్ దర్గా అవ్వచ్చు, మన కడపలో ఉన్న దర్గా అవ్వచ్చు, ఏ దర్గా అయినా సరే. 28వ పద్యం అండి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధంగా సన్యాస యోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మములను భగవంతుడైన నాకే అర్పించి శుభాశుభ ఫల రూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు, పిదప నన్నే చేరగలవు. శ్రీకృష్ణుని ఆశ్రయిస్తే కలిగేది ఇది, మిగతా వాళ్ళని ఆశ్రయిస్తే కలిగేది అది. చెక్కపై శవం, గుంతలో శవం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేను సకల భూతముల యందును సమభావంతో వ్యాపించి ఉందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడనూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు, నేను వారి యందు ప్రత్యక్షముగా ఉందును. పిచేత్ సుదరాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః వ్యవసితో హి సహ. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతన్ని సత్పురుషునిగానే భావింపతడు. ఎలనన యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు, అనగా పరమాత్మను సేవించడంతో సమానమైనది మరి ఒకటి ఏదీ లేదని గట్టిగా నిశ్చయించుకునేవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడు ఎన్నడూ నష్టమునకు గురికాడు అని విషయమును నిశ్చయముగా ఎరుంగుము. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రా తేపి యాంతి పరాంగతిం. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనిజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు. కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజర్షులను భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము సుఖరహితము అయినను దుర్లభము కనుక దీన్ని పొంది నిరంతరము నన్నే భజింపుము.
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నాయందే నీ మనసును లగ్నము చేయు, నా భక్తుడవకము, నన్నే పూజింపు, నాకు నమస్కరింపు. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణమైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్సత్. ఇది మద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయ. మనం జయం చేసే ముందు ఇంకో కొంచెం కంటిన్యూటీ ఉండాలనే ఉద్దేశంతో ఇంకో పద్యం చదువుకుని ఇంకో శ్లోకం చదువుకుని నెక్స్ట్ అధ్యాయం నుంచి మనం జయం చేద్దామండి ఈ రోజుకి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ దశమోధ్యాయ విభూతి యోగ. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడవు కావున నీ మేలుగోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు.